వల్లీస్ కిచెన్. ఈరోజైతే నా వంట పనిలోకి అయితే వచ్చేసానండి. ఇవాళ పిల్లలకి హాలిడే అని చెప్పాను కదండి, చికెన్ అయితే తెచ్చారు. చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. చికెన్ అయితే మార్నింగే కడిగి పెట్టేసుకున్నానండి. కడిగేసుకుని ఉప్పు పసుపు అయితే కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు బాండీలో అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి సరిపడగా. చికెన్ కొంచెం ఫ్రై కదండి, ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది. ఆయిల్ అయితే కొంచెం హీట్ అయ్యాక ఈ ముక్కలు అయితే వేసేసుకుంటానండి. ఆల్రెడీ ఉప్పు పసుపు కలిపి పెట్టాను కాబట్టి ఇంకేం వేయట్లేదు ఇందులో. ముక్కలు అయితే వేసేసుకుంటున్నా మొత్తం. ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానండి. ఇందులో ఉప్పు వేసాం కాబట్టి ఇందులో నుంచి ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేసిద్ది. ఆ వాటర్లోనే ముక్కంతా ఉడికిపోయిద్దండి. ఇంక ఇందులో వాటర్ ఏం పోయాం కదా మనం. ఇదైతే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటాను. టమాటా రసం కూడా చేశానండి. మార్నింగ్ టిఫిన్ వేస్తానైతే చేసేసా రసం. తాలింపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకుంటా దీన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే మార్చేసుకుంటానండి. ముందు గిన్నెలోకి అయితే తీసేసుకున్నా. ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకుంటా. గిన్నె అయితే పెట్టేసుకున్నానండి. ఏంటి ఎంత గిన్నె పెట్టా అనుకోవద్దు, ఇందులో గోంగూర పచ్చడి చేస్తానండి, అందుకే ఒకే గిన్నె పెట్టుకున్నా. ఇందులో అయితే రసం తాలింపుకి సరిపడగా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా. కొంచెమే వేసుకుంటానండి ఆయిల్. జీలకర్ర తాలింపు గింజలు ఇంక నార్మల్ తాలింపేనండి. కరివేపాకు వెల్లుల్లి అయితే వేయట్లేదు, ఆల్రెడీ రసంలో వేసేసాను నేను. ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసేసుకున్నా. తాలింపు అయితే వేగిపోయాకైతే రసంలో వేసేసుకుంటానండి. అందరూ ఏం చేస్తున్నారండి? వంటలు చేస్తున్నారా? ఏం వంటలు చేస్తున్నారు? ఏం వెరైటీస్ చేస్తున్నారు? కామెంట్ చేయండి. తాలింపు అయితే వేగిపోయింది, రసంలో అయితే వేసేసుకుంటున్నాం మొత్తం. వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. రసం అయితే తాలింపు అయిపోయిందండి. ఇప్పుడు గోంగూర పచ్చడి అయితే చేసుకుంటున్నా. ఇందులోకి అయితే పచ్చిమిర్చి టమాటాలు అయితే కోసి పెట్టుకున్నానండి. 2 టమాటాలు వేసుకుంటున్నా. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను గోంగూర పచ్చడికి. మనం దీన్ని తాలింపు వేస్తాం కాబట్టి ఆయిల్ అయితే కొంచెమే వేసుకుంటున్నానండి. గోంగూర ఇదైతే కొండ గోంగూర అండి, పుల్లగా ఉండిద్ది బాగా, అందుకే పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకుంటున్నా. గోంగూరలో అయితే ఇసుక బాగా ఉందండి. అసలు 2-3 సార్లు కడిగిన ఇసుక అయితే పోలేదు. బాగా కడుక్కొని అయితే పెట్టేసుకున్నాను. గోంగూర మాత్రం బాగా ఫ్రెష్గా అయితే ఉందండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇందులో టమాటా పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నా. ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో వంట చేస్తున్నానండి, అందుకే సరిగ్గా కుదరట్లేదు. ఇవైతే కొంచెం వేగాక గోంగూర అయితే వేసేసుకుంటాను. ఈలోపు చికెన్ అయితే చూస్తున్నానండి. చికెన్లోకి అయితే బాగా వాటర్ అయితే వచ్చినాయి, ఇంకా అవి దగ్గర పడాలి. మూత అయితే పెట్టేసుకున్నా. ఇందులో గోంగూర అయితే వేసేసుకుంటున్నానండి. ఇందులో ఇంకా ఏం చింతపండు అదేం వేయనండి. ఆ టమాటా పులుపు గోంగూర పులుపే సరిపోయిద్ది. బాగా పుల్లగా ఉండిద్ది గోంగూర, కొండ గోంగూర. ఇదైతే మొత్తం వేసేసుకుని కాసేపు మూత పెట్టి వదిలేస్తానండి. ఆకంతా మెత్తగా మగ్గిపోయిద్ది. ఇంకా నా వంట అయితే అయిపోతుందండి. రైస్ అయితే అప్పుడే వండట్లేదు, మాకు వాన పడుతుందని చెప్పాను కదండి, అందుకే వేడివేడిగా తిందామని అయితే రైస్ తినే ముందైతే వండుదాం అనుకుంటున్నా. ఈరోజు టిఫిన్లు కూడా బాగా లేట్ అయిపోయినాయండి. స్కూల్లో ఉండవు కదా, పిల్లలు టయానికి లేకరు, టయానికి తినరండి అసలు. గోంగూర పచ్చడి అయితే మగ్గిపోతుంది. దీంట్లో అయితే కొంచెం కూడా వాటర్ వేయట్లేదండి. గోంగూర ఫ్రెష్గా ఉంది కదా, దాంట్లో నుంచి వాటర్ బాగా వచ్చింది. చికెన్ ఫ్రై అయితే ఒకసారి కలిపేసుకుంటున్నా. ఇవైతే ఇంకా వాటర్ ఉన్నాయండి. ఇప్పుడైతే సిమ్లో పెట్టుకుంటున్నా. కొంచెమే ఉన్నాయి కదా, ఇందులో అయితే ముక్క మెత్తగా మగ్గిద్ది. కాసేపు అయితే సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటానండి. గోంగూర పచ్చడి కూడా మగ్గిపోతుంది.
వాటర్ అంతా అయిపోయిందండి చికెన్లో. ఇంకా ఆయిల్ ఉంది, ఇప్పుడే వేగాలండి చికెన్. ఆయిల్లో బాగా వేగాలి. ముక్క ఎర్రగా వేగితేనే కూర టేస్ట్గా ఉండిద్దండి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నా. చికెన్ ఫ్రైలోకి వాటికి కరివేపాకు బాగా టేస్ట్గా ఉండిద్దండి. ఇదైతే ఒకసారి కలిపేసుకుంటున్నాను. పక్కన గోంగూర పచ్చడి కూడా మగ్గిపోయిందండి. నేను కొంచెం కూడా వాటర్ పోయలేదండి. చూసారా ఎంత జారుగా వచ్చిందో గోంగూర అయినా. ఇదైతే ఇంకా మగ్గిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా. కొంచెం చల్లారాకైతే ఇది మిక్సీ పట్టుకుంటానండి. ఈ ముక్కలు అయితే నూనెలో వేగుతున్నాయండి, ఇంకా వేగాలి. ఇంకొంచెం గోల్డ్ కలర్ వస్తే ఫ్రై బాగుండిద్ది. మీ ఊర్లో వాన పడుతుందండి. మా ఊర్లో అయితే రాత్రి నుంచి సన్న తుప్పర్లా పడతా అయితే ఉంది. బాగా చలిగాలు కూడా వేస్తున్నాయి. చికెన్ అయితే వేగిపోతుంది కదండి. ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇంకేం మసాలాలు వేయనండి, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వేసి అయితే అన్ని ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి బాగా. ఈ ఫ్రైలోకి మరీ చిన్నగా చేసుకున్న ముక్కలు పీసులుగా అయిపోయిద్దండి కూర అంతా. కొంచెం పెద్దగానే ఉండాలి ముక్క, మరీ పెద్దది కాదు, మీడియం సైజ్ ముక్క అయితే బాగుండిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోతుందండి. ఇప్పుడు ఇందులో అయితే కారం అయితే వేస్తాను. ఇంకా దీంట్లో మనకి ఒక ఉల్లిపాయతో ఒక కొబ్బరి మసాలాలు అలాంటివి ఏం ఉండవసరం లేదండి. ఉత్తి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలు, చాలా టేస్ట్గా ఉండిద్ది కూర. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదైతే వేగిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడైతే కారం వేసేసుకుంటున్నా. కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుండిద్ది. ఇందులోనే కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసుకుంటున్నా, అలాగే చికెన్ మసాలా పొడి. ఇంతేనండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని కలిపేసుకుంటాను. ఒక్కోసారి వేసుకుని కలుపుకుంటే ముక్కలు విడిపోతాయండి. నేనైతే అన్నీ ఒకేసారి వేసేసుకుని కలుపుకుంటున్నా. ముక్కలు తునిగిపోయినా చూస్తానికి అంత బాగోదండి కూర, అందుకే స్లోగా అయితే పైన కలుపుకుంటున్నాను. చికెన్ ఫ్రై అయితే అయిపోవచ్చిందండి, కొంచెం వేగాలి. ఇదైతే వేగిపోయిందండి బాగా. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటానండి. ఇంకా గిన్నెలోకి అయితే తీసేసుకొని కొంచెం కొత్తిమీర జల్లేసుకున్నానండి, అయిపోయింది. ఇప్పుడు గోంగూర పచ్చడి అయితే మిక్సీ పట్టుకుంటా. పచ్చిమిర్చి అన్ని తీసేసుకున్నానండి ముందు. కొంచెం జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకుంటున్నా. ఇప్పుడు దీని అయితే మిక్సీ పట్టేసుకుంటానండి మెత్తగా. ఇప్పుడు ఇందులోనే గోంగూర కూడా వేసేసుకుంటున్నాను. దీనికి కూడా ఒక క్రష్ కూడా మిక్సీ పట్టేశానండి. గిన్నెలోకి అయితే తీసేసుకున్నా. ఇంకా తాలింపు అయితే వేసేసుకుంటున్నా. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేస్తున్నానండి. పచ్చడిలో ఆయిల్ బాగుండిద్దండి కలుపుకొని తినడానికి. జీలకర్ర తాలింపు గింజలు అయితే వేసేసుకుంటున్నా, కరివేపాకు ఎండుమిర్చి అండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. కొత్తిమీర నూనెలో వేగితే బాగుండిద్ది. ఇప్పుడు ఈ తాలింపు అయితే వేగిపోతుంది. ఇందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే ఈ పచ్చడిలో బాగుండిద్దండి, కానీ మా అత్తయ్యకి నచ్చదు అది, అందుకే వేయట్లేదు. నాకైతే ఉల్లిపాయ ముక్కలు అయితే ఇష్టం అండి. ఇందులో తాలింపు అయితే వేసేసుకున్నా. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నానండి. పచ్చడి కూడా అయిపోయింది. ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి, కారం, ఉప్పు, పులుపు. గోంగూర పచ్చడి అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇది ఉన్నన్ని రోజులు తింటానే ఉంటాను. ఇంతేనండి, నా వంట అయితే ఇవాళ అయిపోయింది.
రైస్ అయితే వండాలి. ఆల్రెడీ బియ్యం కడిగి అయితే పెట్టేసుకున్నానండి, నానబెట్టుకున్నాను. ఇవాళ మా స్పెషల్ చికెన్ ఫ్రై అండి, అలాగే టమాటా రసం. టమాటా రసం అయితే ఈ మధ్య చాలా బాగా కుదురుతుందండి, అందరూ మళ్ళీ చేయమంటున్నారు ఇంట్లో వాళ్ళు. ఇంకా గోంగూర పచ్చడి అండి. ఇంతేనండి ఈరోజు మా వంట. టైం అయితే 12:30 అయిపోయిందండి. ఇంకా రైస్ కూడా పొయ్యి మీద పెట్టేసుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం వల్లీస్ కిచెన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అందరికీ.